ఈ వారికోస్ వీన్స్ అనేది కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బి చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఈ ప్రాబ్లంకి మనం ఆపరేషన్లు లేకుండా వచ్చిన ఏ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. వారికోస్ వీన్స్ అంటే ఏంటంటే సిరలు, ఆర్టరీస్ అంటే ధమనిలు అంటే గుండె నుంచి 120/80 ప్రెషర్ అని చెప్తారు కదండి, బీపీ 120/80 ప్రెషర్తో మన బాడీ మొత్తానికి ఫుల్ ప్రెషర్తో రక్తం సప్లై అవుతుంది అనమాట. సప్లై అయిన రక్తం అంతా మళ్ళీ వెనక్కి వస్తేనే మళ్ళీ పంప్ అవుతుంది కదా. సో గుండె నుంచి చాలా స్పీడ్గా పంప్ అవుతుంది. ఎక్కడైనా మనకి కట్ అయింది అనుకోండి, ఆర్టరీ అంటారు, ధమని. ఆర్టరీస్ కట్ అయితే పంపు ఫౌంటైన్ లాగా బ్లడ్ చిమ్ముతూ ఉంటుంది అనమాట. ప్రెషర్ 120/80 ఉంటుంది కాబట్టి మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. సో అది ఆర్టరీస్. వీన్స్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే రివర్స్ రావాలి కదా. ఆల్రెడీ మొత్తం గుండె నుంచి ప్రెషర్తో వెళ్ళి స్లోగా వెనక్కి వస్తుంది. ఇది యాక్టివ్ ప్రాసెస్ అనమాట, అది ప్యాసివ్ ప్రాసెస్, స్లోగా. సో ఆ వెనక్కి వచ్చే క్రమంలో మనకి మనిషి నిలబడి ఉన్నప్పుడు ఈ సిరల ద్వారా వెనక్కి వస్తుంది, అంటే వెయిన్స్ ద్వారా వెనక్కి వస్తుంది. ఈ వెనక్కి వచ్చే బ్లడ్ సరిగ్గా రాకపోయినట్టయితే వారికోస్ వీన్స్ అని మనకి మోకాళ్ళ కింద భాగంలో కానీ మోకాళ్ళ పై భాగంలో కానీ మనకి సిరలు బ్లూ కలర్లో ఉబ్బినట్టు కనపడి గుత్తుల్లాగా క్లియర్గా కనపడుతుంటాయి. దానివల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఈ వారికోస్ వీన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ సమస్య అయిపోయిందండి, ఎందుకంటే చాలామందికి వస్తుంది. ఎందువల్ల వారికోస్ వీన్స్ మనకి ఇంత కామన్గా వచ్చింది అనేది కూడా కూలంకషంగా చూసుకున్నట్టయితే, ఒబీసిటీ వల్ల వారికోస్ వీన్స్ విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే ఒక 30 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఇంతమంది ఒబీసిటీతో లేరు. ఇప్పుడున్న ఫుడ్ అలవాట్ల కారణంగా కానీ మనకి కంఫర్ట్స్ వల్ల కానీ ఒబీసిటీ విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవటం వల్ల వారికోస్ వీన్స్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక మనిషి నిటారుగా నిలబడి ఉన్నారనుకోండి, పైనుంచి కిందకి బ్లడ్ వెళ్ళటం తేలిక, కానీ అదే గుండె పైన ఉంది, బాడీకి కిందకి కాలు కింద ఉంది. సో ఈజీగా అసలు గుండె పంప్ చేయకపోయినా గ్రావిటీకి వెళ్ళిపోతుంది అనమాట. కానీ కింద నుంచి పైకి గ్రావిటీకి విరుద్ధంగా, అంటే గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో బ్లడ్ పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కాలంటే కొంచెం పైకి ఎక్కగానే మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని సిరల్లో కవాటాలు ఉంటాయి. అంటే ఇప్పుడు అరిపాదం నుంచి మోకాలు వరకు రక్తం దానంతట అది వచ్చిందనుకోండి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా అక్కడ ఒక కవాటం ఉంటుంది, వాల్వ్ అంటారు. ఆ వాల్వ్ మూసిపో, ఒకసారి పైకి వెళ్ళిన బ్లడ్ వెనక్కి రాకుండా కవాటాలు ఉంటాయి. అందుకే ఆర్టరీస్లో కవాటాలు ఉండవు, వెయిన్స్లో కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు ఉండటం ఎప్పుడైతే మనిషి లావు అవుతారో అవి రక్త సరఫరా కూడా పైనుంచి కంటిన్యూస్గా ఈ సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఉండే కొవ్వు ఎక్కువై ఉండి దాని మీద ప్రెషర్ ఎక్కువై ఉండి ఆ కవాటాలు ఎప్పుడైతే మరీ ఎక్కువ ఉబ్బుతాయో ఆ కవాటాలు పనిచేయటం మానేస్తాయి. అందుకని పైకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కిందకి కంటిన్యూస్గా ప్రెషర్ చూపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈ వెయిన్స్ అనేది బాగా ఉప్పి గుత్తుల్లాగా తయారయ్యి ఆ వెయిన్స్లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిపోతుందో దాని చుట్టూ కూడా ఫైబ్రోసిస్ అనేది వస్తుంది. ఫైబ్రోసిస్ అంటే కొల్లాజిన్ అనే ప్రోటీను ఆ రక్తనాళం చుట్టూ, సిరల రక్తనాళం చుట్టూ ప్రెషర్ ఎక్కువైపోయింది. ప్రెషర్ ఎక్కువైపోతే ఏమవుతుంది, రక్తంలో ఉన్నదంతా ఆ సిరల్లోంచి బయటికి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని పల్చటి పొరలు ఉంటాయి సిరల గోడలు అనమాట. దాని చుట్టూ కొల్లాజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కొల్లాజిన్ అనేది ఫామ్ అయినప్పుడు అక్కడ చర్మం అంతా గట్టిబారిపోతుంది. చాలా వరకు తిమ్మిర్లు ఎక్కినట్టు, కాలు లాగినట్టు, కాళ్ళలో నొప్పి వచ్చినట్టు ఇలా వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. ఇలా ప్రెషర్ కంటిన్యూస్గా ఎక్కువ అలాగే ఉండి ఒక 6 నెలలు, సంవత్సరం, 2-3 ఏళ్ళు అలాగే ఉన్నట్టయితే చివరికి అక్కడ పుండు పాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అల్సర్స్, వీనస్ అల్సర్స్ అంటారు, అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ పుండు ఈ ప్రెషర్ తగ్గితే కానీ, అంటే వారికోస్ వీన్స్ని సరి చేస్తే కానీ ఒక్కోసారి సరవ్వని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వారికోస్ వీన్స్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి,
తెలుసుకున్నాము. ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అన్నిటికన్నా కారణం 3 ముఖ్యమైన కారణాలు గుర్తుపెట్టుకోండి. 1 ఒబిసిటీ, 2 డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే లోపల ఉన్న, డీప్ అంటే లోపల ఉన్న, వెయిన్ అంటే సిరలు, థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అవటం. అది అవ్వటం వల్ల ఈ కవాటాలన్నీ పాడైపోతాయి. కవాటాలు పాడైపోవటం వల్ల వస్తుంది. 3వది వచ్చేసి మనకి ప్రొలాంగ్డ్ అంటే ఎక్కువసేపు నిలబడి కదలకుండా ఉంటే దానివలన కూడా వారికోస్ వెయిన్స్ కవాటాలు పాడైపోయి సిరలు వారికోస్ వెయిన్స్ కింద మారుతాయి. మీరు చాలామందిని చూసుంటే కానిస్టేబుల్స్కి ఎక్కువ ఆర్మీలో నిలబడి కంటిన్యూస్గా 10 గంటలు అలా నిలబడే వాళ్ళకి ఈ వారికోస్ సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. రిక్షా తొక్కే వాళ్ళకి కూడా చూసినట్టయితే మీకు కాళ్ళకి ఇంత గుత్తులాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా దీనికి ఇప్పుడు మనకి టెస్ట్లు అనేది చూసుకున్నట్టయితే అసలు కారణం ఏంటి అనేది డాప్లర్ స్కానింగ్ అనేది ఉంటుందండి. డాప్లర్ స్కానింగ్ ఆఫ్ ద వీనస్ సిస్టమ్ అనే టెస్ట్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. దానికి కారణము ఎక్కడెక్కడ ఈ కవాటాలు పాడైపోయినాయి అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ కవాటాలు పాడైపోతే తెలిస్తే మనం దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ఆపరేషన్లు అది లేకుండా సింపుల్ చిట్కాలతో ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తగ్గాలంటే ఫస్ట్ మనం కాలు ఎప్పుడూ నిలువుగా ఉన్నప్పుడు, సపోజ్ కూర్చుని మాట్లాడుతున్నాం, కాలుని లేపి సమాంతరంగా ఇంకొక స్టూల్ మీద పెట్టుకున్నట్టయితే రక్త సరఫరా వెనక్కి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పగలంతా కూర్చున్నప్పుడు మనం కాళ్ళు కిందకు పెట్టుకుంటాము కాబట్టి కాళ్ళని మనం కూర్చున్న సీటు భాగానికి సమాంతరంగా ముందు ఇంకొక స్టూల్ వేసి కనుక పెట్టుకున్నట్టయితే మనకి ఆ వెనక్కి వచ్చే రక్తం తేలిగ్గా రావటం, ప్రెషర్ తగ్గటం సిరల్లో, దానివల్ల ఈ కాలు లాగినట్టు కానీ గుంజినట్టు కానీ లేదంటే కాల్లో నొప్పి రావటం కానీ కాలుకు పుండు పట్టడం కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ఈ సిరల్లో ప్రెషర్ని ఎలా తగ్గించుకోవాలి. ఈ సిరల్లో ప్రెషర్ని ఎలా తగ్గించుకోవాలంటే మనం కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే మనకి సాక్సులు లాంటివి అన్నమాట. కొంచెం టైట్గా ఉంటాయి ఈ సాక్స్లు. ఈ సాక్స్లు వేసుకున్నట్టయితే మనకి ఈ సిరల్లో ఉన్న రక్తం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రెషర్కి వెనక్కి నెట్టేస్తుంది అన్నమాట. అందువల్ల ఆ ప్రెషర్ కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. అంటే పగలు లేచి తిరిగే అంతసేపు ఈ సాక్సులు వేసుకున్నట్లయితే దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని కంప్రెషన్ స్టాకింగ్స్ అని దొరుకుతాయి. వాటిని మనకున్న సివియారిటీ అంటే మన లక్షణాల సివియారిటీని బట్టి మనం వాడుకుంటే కనుక చాలామందికి పుండుబడే స్టేజ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పుండు తగ్గుతుంది. అంటే కంప్లీట్గా ఆ కవాటాలు సరైపోవు. కవాటాల్లో ప్రాబ్లం వచ్చి పాడైపోయినాయి, మళ్ళీ రివర్స్ అవ్వవు. కానీ కవాటాలు పాడైపోవటం వల్ల వచ్చిన నొప్పి కానీ ఇబ్బంది కానీ చర్మం రంగు మారటం కానీ లేదంటే పుండు పట్టడం కానీ ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 3వ పద్ధతి, అతి ముఖ్యమైన పద్ధతి, ఆపరేషన్లు అవి లేకుండా ఈ వారికోస్ వెయిన్స్ తగ్గాలంటే అతి ముఖ్యమైనది ఏంటంటే అండి బరువు తగ్గటం. ఎవరైతే అధిక బరువు ఉంటారో బరువు తగ్గితే 70% వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి. మీరు ఎక్కడైనా ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో అయినా చూడండి, వారికోస్ వెయిన్కి ఫస్ట్ ట్రీట్మెంట్ బరువు ఎక్కువ ఉన్న పేషెంట్ అయితే మాత్రం బరువు తగ్గితే చాలా ఉపశమనం కలుగుతుందండి. అది ఎందుకంటే యాజ్ ఎ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మేము రోజు ఆపరేషన్లు చేస్తుంటాం. ఒక పేషెంట్ 40 కేజీలు 50 కేజీలు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తగ్గిపోయినట్లయితే అసలు వారికోస్ వెయిన్ సమస్యలు 180% దానంతట అది కవర్ అయిపోతుంది. ఆ 20% అనేది మళ్ళీ ఇంకొక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కానీ మనకి పెద్ద ఇబ్బంది పెట్టదన్నమాట. కొంతమందికి, మిగిలిన వాళ్ళందరికీ చాలా వరకు నయమైపోయే అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డైట్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేస్తే మనకి సిరల్లో ప్రెషర్ పెరిగి ఇంకా పుండ్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాకింగ్ లాంటి ఎక్సర్సైజులు చేయకూడదు. స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ పాటించి బరువు తగ్గితే వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి. మీరు ఏ విధంగా అన్నా బరువు తగ్గండి, బరువు తగ్గితే వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వారికోస్ వెయిన్స్ తగ్గకపోయినా కంటిన్యూస్ నొప్పి వస్తున్నా లేదంటే పుండ్లు పడిపోయి పుండు మానకపోతున్నా, అంటే 5-6 నెలలైనా వీనస్ అల్సర్ అంటారు, అది మానకపోయినట్లయితే కనుక అప్పుడు దీనికి ఒక లేజర్ చికిత్స అనేది కొత్త రకం చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. ఏ కవాటాలు అయితే పాడైపోయినాయో వాటిని వరకు లేజర్తో మూసేస్తారు.
మూసేస్తే కనుక కొంతవరకు ఉపశమనం ఆపరేషన్ లేకుండా వచ్చే అవకాశం ఉంది. వారికోస్ వీన్స్ కంప్లైంట్స్ని 5 రకాల స్టేజ్ల కింద మనం వర్ణించుకోవచ్చండి. మొదటి స్టేజ్లో కాలు లాగినట్టు గుంజినట్టు ఉండటం, చిన్న చిన్న బ్లూ కలర్ వెయిన్స్ కనపడటం అనేది ఉంటుంది. రెండో స్టేజ్లో ఆ చర్మం అనేది గట్టిబారిపోతుంది. దాన్ని లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటారు. అంటే ఫైబ్రోసిస్ ఎక్కువ ఫామ్ అయ్యి కొల్లాజిన్ ఫామ్ అవటం వల్ల ఆ లైపోడెర్మటోస్క్లిరోసిస్ అనేది మీరు ఫోటో చూడగానే మీకు అర్థమైపోతుంది. తర్వాత స్టేజ్ వచ్చేసి పుండు పట్టం అన్నమాట. ఈ పుండు పట్టం, ఆ పుండు మానకపోవటం, దాని నుంచి ఇంకా దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పుండు నుంచి రక్తస్రావం అవుతుంది. ఎప్పుడైతే వీనస్ అల్సర్ అంటే వారికోస్ వీన్స్ వల్ల పుండు ఫామ్ అయ్యి దాని నుంచి రక్తం వచ్చినప్పుడు నొప్పి కూడా తెలియదు. దానికి ఆ పుండు మీద కొద్దిగా ఏదైనా దెబ్బ తగిలింది, మనకి ఏదైనా రాసుకుంది, అక్కడ అసలే వీనస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అంటే సిరల్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా దెబ్బ తగిలినా ఒకసారి మనిషి మాట్లాడుతూనే ఉంటాడు, మొత్తం మడుగులాగా రక్తపు మడుగులాగా నిండిపోయి ఉంటుంది, పేషెంట్కి నొప్పి కూడా తెలియదు. ఒకేసారి చూసుకుని వాళ్ళకి గుండె ఆగిపోయినంత ఏంటి ఇంత రక్తం పోయింది, ఎంత నొప్పి కూడా లేకుండా అని అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడూ కూడా వారికోస్ వీన్స్ ఉండి కాలుకి పుండున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన చిట్కా, పొరపాటున ఎప్పుడైనా రక్తస్రావం అయితే మీరు ఏమీ చేయక్కర్లేదు. కాలు ఎత్తుని పెడితే జస్ట్ మనిషి కిందకి వెళ్ళిపోయి కాలు కొంచెం పైన పెట్టినా ఆ ప్రెషర్ వెంటనే తగ్గిపోయి బ్లీడింగ్ ఒక్క చుక్క కూడా రాదు. మీరు ప్రెషర్ కూడా పెట్టక్కర్లా, అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలా చేసి అప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి ఒక కట్టుగట్టో లేకపోతే ఒక కర్చీఫ్ లాంటి గుడ్డో అక్కడ కట్టి అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇక ఈ పుండు ఇంకా కొంతమందిలో ఒక 10-15 ఏళ్ళు అయినా కానీ ఆ వీనస్ అల్సర్ అనేది తగ్గక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 100లో 1000లో ఒక్కళ్ళకి అది క్యాన్సర్లా కూడా మారే అవకాశం ఉంటుందన్నమాట.